ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ మంతిని మున్సిపాలిటీలో ఈ 13 వార్డులలో జనసేన పార్టీ బరిలో ఉంటుందని మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలా రోజుల నుంచి జనసేన పార్టీ ఇక్కడ కరీంనగర్లో బలంగా ఉన్న ప్రాంతాలలో మంతిని కూడా ఒక ప్రాంతం. ఇక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎలక్షన్లో పాల్గొనలేదు. ఈరోజు 13 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులు నిలబెట్టి గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి మా రాష్ట్ర నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అలాగే 13 వార్డులలో పోటీ పెట్టి ఇక్కడ అభ్యర్థులను గెలిపించుకొని జనసేన సత్తా ఏందో చాటడం కూడా తెలియజేస్తాము. అలాగే ఇక్కడ ఎప్పుడు రెండే పార్టీలు అవుతున్నాయి, ఒకటి వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు అన్నట్టుగానే ఉన్నది. కొత్త రాజకీయం రావాలంటే, యువతను ఎంకరేజ్ చేయాలంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమవుతుంది. యువతే లక్ష్యంగా యువతను అనగారిన చాలా చిన్న వాళ్ళ నుంచి రాజకీయాలు తెలియని వాళ్ళకు కూడా రాజకీయాలు ఓనమాలు నేర్పి రాజకీయంగా ఎదిగే దిశగా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు ఉంటాయి. వారి ఆశయాలను వాళ్ళ సిద్ధాంతాలను ఈరోజు మంత్రిని 13 వార్డులలో గడప గడపకు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, అతను చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ ఇక్కడ జనసేన పార్టీ విజయ దిశగా పనిచేస్తుందని మేము తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన. జై జనసేన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.